వెల్కమ్ టు శ్రీదేవి 360 ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మన రాజమండ్రిలో రామకృష్ణ నగర్ లో బాబావారి గుడి దగ్గరకు వచ్చామండి. ఈ రోజు మధ్యాహ్నం హారతి మీకు చూపించబోతున్నాను. బాబా గుడి దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి బాబా గుడి. మనం బాబా గుడి దగ్గరికి రాగానే ఎంట్రన్స్ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు హారతి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హారతి చూద్దామండి. అది బాబా వారి హారతి స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు హారతి చూపించబోతున్నాను. పదండి లోపలికి వెళ్దాం. అండి ఇప్పుడు మనం బాబా వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి లక్షవారం లేని వాళ్ళకి అన్నదానం చేస్తారు. ప్రతి వారం ఎవరో ఒకళ్ళు డొనేషన్ చేస్తారో లేదంటే గుడ్ కమిటీ వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగా ఎందుకంటే లేని వాళ్ళు అందరూ హ్యాపీ అవుతారు కదా. ప్రతి వారం కూడా మీరే నిర్వహిస్తారా అండి? లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అందులో మేము ఎవరు లేకపోతే మనకైనా జరగాలనుకున్నా ఇస్తాం. ఈ వారం మీరు దేంటి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. సరే అండి, అన్నదానం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు బాబా గుడి దగ్గర అన్నదానం జరుగుతుందండి. అన్నపూర్ణ గారు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. ప్రతి వారం కూడా బాబా గుడి దగ్గర ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయండి. ఈ బాబా గుడి చాలా ప్రత్యేకమైనదండి. ఈ మే 10వ తారీఖు వార్షికోత్సవం అని అంటున్నారు. ఆ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీ సాయిరామ్. హుకుంపేటలో రామకృష్ణ నగర్ నందు 27 సంవత్సరాల క్రితం గాడ్ గారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ బాబాగారి గుడి దినదిన ప్రవర్ధమానం చెంది ఈ రోజున అత్యంత వైభవంగా విరాజిల్లుతుంది. దీనికి కారణం భక్తుల సహకారం, మా కమిటీ వాళ్ళు చేసినటువంటి కృషి అని చెప్పి నేను ముక్తకంఠంతో చెప్పగలను. ప్రతి లక్షవారం కూడా మేము భక్తుల యొక్క గోత్ర నామాలతో పూజ చేసి ప్రసాద వితరణ చేస్తుంటాం. అలాగే మధ్యాహ్నం కూడా మేము అన్నార్థులకి భోజన ప్యాకెట్లు పంచిపెడుతూ ఉంటాం. అయినటువంటి ఈ రూపం రాజమండ్రిలో ఒక తిలక్ రోడ్లోనూ ఎక్కడా తప్పించి ఇంకెక్కడా లేదండి. ఇటువంటి సుందరమైనటువంటి రూపాన్ని చూడాలంటే మీరు ఈ గుడికే రావాలి. ఓం శ్రీ సాయిరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల సంఘం నుండి వీడికి మహిళా అవార్డు వచ్చిందండి. అన్నపూర్ణ గారు తీసుకున్నారు లేదా అడుగుదాము. మీరు ఆంధ్రప్రదేశ్ మహిళాకారుల సంఘం నుండి మీకు అవార్డు వచ్చింది కదండి, ఏమైందండి?
నాకు 3 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు తీసుకోమని. కానీ నాకు పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ సేవలు చేస్తాను, ప్రతి గుడిలో చేస్తాను నేను. కానీ తీసుకుందాం అంటే ఒత్తిడి చేస్తున్నారు, ఇంటికి వస్తామని మొన్న అన్నారు. లేదు దేవుడు దాంట్లో చెప్దామనేసి ఇక్కడికి మేము రమ్మన్నాను. నేను తీసుకుంటానండి. కొంచెం దేవుడు నేను కుంకుమ పూజలు అవి ఏర్పాటు చేస్తున్నాము. కుంకుమ పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారా మీరు? ప్రతి దిక్కున నిర్మిస్తున్నాము. గాయత్రి గుడిలో గ్రాండ్ గా కొంచెం చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఒక 30 గుళ్ళు మాకు వచ్చినాయండి. ఈ 30 గుడిలో ఈ 2 నెలల్లో మేము ప్రతి గుడిలోనూ చేస్తాము. ఫస్ట్ గాయత్రి గుడి, మహాలక్ష్మి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, మన రాజమండ్రిలో గాయత్రి టెంపుల్ లో అండి మొత్తం 30 గుళ్ళు ఉన్నాయి మాకు. ప్రతి గుడిలోనూ కుంకుమ పూజలు చేస్తాము. ఫస్ట్ నుంచి మన హారతి అంతా చూసారు కదండి. ఇలాగే మీరు రామకృష్ణ నగర్ లో బాబావారి గుడి ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.